హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన వివైఎక్స్ ఇంటర్లింక్ సార్ నుంచి అయితే మనకు ఒక పోస్ట్ అయితే రావడం జరిగిందండి. ఈ పోస్ట్లో అయితే ఎవరైతే ఇంటర్లింక్లో మైనింగ్ చేసుకుంటున్నారో, ఐటీఎల్జీని ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విజేతలు అని చెబుతున్నారండి. సో ఎందుకు చెబుతున్నారో వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి, ఎందుకంటే ఈసారి అయితే మనకి మంచి మంచి అప్డేట్లు, అఫీషియల్ అప్డేట్లు ఎప్పటికప్పుడు మనకి ముందుగానే ఇస్తూ ఉంటారండి, అది గమనించాలి. సో మనకైతే గతంలో కూడా మంచి ప్రైస్కే మన ఐటీఎల్ అనేది లిస్టింగ్ అవ్వచ్చు అనేది ఈసారి గారు మనకు ముందుగా చెప్పారు. అనుకున్నట్లుగానే మంచి ప్రైస్ మనకైతే ఆ రోజు అయితే రావడం జరిగిందండి అఫీషియల్గా. సో సంతోషంగా ఉంది. సో ఈసారి గారు మనకు చెప్పిన మంచి విషయాలు ఏమిటి, ఇంటర్లింక్లో ఐటీఎల్జీని మైన్ చేసుకున్న మనందరం కూడా విజేతలు ఎలా అవుతామని తెలుసుకోవాలి కదా. విజేతలు అవడం అంటే అవుతామని చెబుతున్నారు, కానీ ఎలా తెలుసుకోవాలంటే మనకు కొంచెం కరెక్ట్ కదా అనిపించింది కదా. సో తెలుసుకోబోతున్నాను, గమనించండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన వివైఎక్స్ సార్ ఏమంటున్నారంటే ఐటీఎల్జీ స్థానిక టోకెన్ మొత్తం ఇంటర్లింక్ నెట్వర్క్ సంబంధించిన మూలమైన సిస్టమ్ టోకెన్ ఏదైతే ఉండడం జరిగింది ఐటీఎల్జీ అండి. సో మనందరం కూడా మైనింగ్ చేసుకుని సంపాదించుకునేది ఐటీఎల్జీనే. సో ఇంటర్లింక్ సంస్థల్లో ఈ టోకెన్నే మనకి ముందుగా పరిచయం చేయడం జరిగింది. సో మన ఇంటర్లింక్లో మైనింగ్ చేసుకునే వాళ్ళకైతే ఒక డౌట్ వచ్చిందంట. సో ఆ డౌట్ అయితే మన సార్ దగ్గర తీసుకెళ్లారు. మన సార్ కూడా స్పందించారండి. వివైఎక్స్ సార్ గారు అయితే ఏం చెబుతున్నారంటే, ఇటీవల రోజుల్లో కొంతమంది స్నేహితులు నాకు ఒక సందేశాన్ని పంపారు. అంటే ఒక డౌట్ అడిగారంట. అదేమిటంటే ఐటీఎల్జీ మరియు ఐటీఎల్ యొక్క డ్యూయల్ టోకెన్ మోడల్తో, ఇంటర్లింక్లో ఉన్న డ్యూయల్ టోకెన్ మోడల్తో ఐటీఎల్ మాత్రమే విలువ కలిగి ఉంటుంది. వాస్తవానికి మొత్తం ప్రక్రియలో ఐటీఎల్జీ కలిగిన ఉన్నవారే విజేతలు అని చెబుతున్నారండి. సో ఇక్కడ విలువ ఉండిద్దని చెప్పేది ఐటీఎల్గా అంటున్నారు మన ముందే, మళ్ళీ విజేతలు ఎవరు అంటే ఐటీఎల్జీ అంటున్నారు. సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉందండి, మనం ఇన్డెప్త్గా తెలుసుకోవాలి. భవిష్యత్తులో ఇంటర్లింక్ తన హైటెక్ ప్రోడక్ట్స్ని నెట్వర్క్లో విస్తరించడం ప్రారంభించినందుకు మరిన్ని ఐటీఎల్జీని కలిగి ఉండడం మంచిది ఎందుకు. సో చెబుతున్నానండి, మన ఇంటర్లింక్ సిస్టంలో అయితే మనం ఎన్నో ట్రాన్సాక్షన్లో భవిష్యత్తులో కొద్ది నెలల్లో చేయబోతున్నామండి. ఆ ట్రాన్సాక్షన్లకి అయితే ఐటీఎల్జీ మనకి యూజ్ అవుతుంది. సో ఇంటర్లింక్లో అయితే ఇది చిన్న సంస్థ కాదండి, రకరకాల ప్రొడక్ట్స్, రకరకాల యాప్స్, ఫీచర్స్ మనకైతే ఇక మీదట ఇంకా రాబోతున్నాయి ఇంటర్లింక్లో అయితే. సో ఆ యొక్క ప్రొడక్ట్స్లో యూజ్ చేసేటప్పుడు మనకి కొంచెం అమౌంట్ కావాలి, రియల్ క్రిప్టో కావాలి. కానీ అక్కడైతే రియల్ క్రిప్టో అంటే మన చేతి డబ్బులు వేసుకొని మళ్ళీ కొనుక్కోవాలి వాటిని. కానీ ఆ ఖర్చు కూడా తప్పించేసి ఈ ఐటీఎల్జీ ద్వారా మీరు బేసిక్ నీడ్స్ని తీర్చుకోవచ్చు అని చెబుతున్నారండి. సో ఇదెందుకంటే డావో ఓటింగ్ యొక్క ఓటింగ్ హక్కులు నిర్ణయించడం ప్రాజెక్ట్ యొక్క తదుపరి దశ. మనకి డిఏ ఓటింగ్ అయితే కొన్ని సందర్భాల్లో ఉండడం జరుగుతుంది. డావో ఓటింగ్ అయితే రీసెంట్గా మనకి 2 ఓటింగ్స్ జరిగినాయి. ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ 50% హాల్వింగ్ రేట్ అనేది అప్లై అవుతుందని చెప్పారు. సో దానికోసం మనందరం కూడా ఓట్ చేయడం జరిగింది మన జనవరిలో అయితే. ఇక దాంతోపాటు చూసినట్లయితే మళ్ళీ మనకి రికవరీ బర్నింగ్ అండి. బర్నింగ్ అయిపోయిన కాయిన్స్ అన్నీ కూడా ఎక్కువ మంది కమ్యూనిటీని యాక్టివ్ చేయాలంటే, డిసప్పాయింట్ నుంచి బయటికి రావాలంటే రికవరీ పెట్టాలి అనే ఉద్దేశాన్ని కూడా మన ముందుకి డావో సంస్థ ద్వారా వీళ్ళైతే తీసుకురావడం జరిగింది, డిఓ ద్వారా. సో మన యొక్క సొంత అభిప్రాయాన్ని వీళ్ళు గెలిపించడం జరిగింది. మన సొంత అభిప్రాయాన్ని గెలిపించారండి. డావో ఓటింగ్లో అయితే హాల్వింగ్ అప్పుడైతే 97% పీపుల్ అయితే ఓకే హాల్వింగ్ కావాలి, ప్రాజెక్ట్ యొక్క గ్రోత్ కావాలి, వాల్యూ కావాలని వాళ్ళైతే అడగడం జరిగింది. సో అందుకోసం అయితే ఇక్కడ హాల్వింగ్ కూడా మన యొక్క ఉద్దేశపూర్వకంగానే అప్లై అయింది. ఇంకా రెండో డావో ఓటింగ్ మనం వేసాం మనం రికవరీ బర్నింగ్ అండి. 60 to 65% అయితే రికవరీ బర్నింగ్ కావాలి అని కోరుకోవడం జరిగింది. కాబట్టి అది మనకి అప్రూవల్ కావడం జరిగింది. ఒక 35-40% పీపుల్కి అయితే నచ్చట్లేదు అది. ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళకి కాయిన్స్ అనేది వెనక్కి వస్తే ఎందుకు బాగుండాలి, మనం ఎలాగే బాగా చేసుకున్నది మైనింగ్, ఇంకా వాళ్ళకి విలువ తెలియనప్పుడు వాళ్ళకి ఎందుకులే అని అనుకున్నారండి. కానీ సిస్టమ్ అలా ఆలోచించలేదండి, అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడింది. సో వాళ్ళకి తెలియకే కదా, వాళ్ళు మైనింగ్ చేసుకోలేదు. సో మనం కూడా ఎస్ అని ఓటు వేయడం జరిగింది మన వీడియోస్లో కూడా. సో ఎందుకంటే మన గురించి అంటే బాగానే ఉంటామండి, కానీ అందరి గురించి ఆలోచించినప్పుడే కమ్యూనిటీ గ్రోత్ అవుతుంది. కొంతమంది వ్యక్తుల వల్ల ఎక్కువ కమ్యూనిటీ ఇబ్బందులు పడడం అనేది మంచిది కాదు. కాబట్టి రికవరీ బర్నింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇంటర్లింక్లో చాలామంది కూడా సంతోషపడ్డారు. పోయిన కాయిన్స్ అన్నీ కూడా 2 వీక్స్లో వాళ్ళకైతే మళ్ళీ రికవర్ అయినందుకంటే సంతోషపడింది, ఊకనే కాదు. సో ఇదండి. కాబట్టి డావో ఓటింగ్లు కూడా మన భవిష్యత్తులో ఈ ఐటీఎల్జీ యొక్క ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. దీని యొక్క యూసేజ్ మనకైతే తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారండి. ఐటీఎల్జీ స్టేక్ మొత్తం ద్వారా ఐటీఎల్ జారీ రేటు నిర్ణయించడం. సో ఇదండి.
మనం అందరం కూడా ఐటీఎల్జీని అయితే స్టేక్ తీసుకోవడానికి అవకాశం ఇస్తున్నారండి. సో దాని ద్వారా మనం చూసినట్లయితే ఒకటేంటంటే మనం ఇక్కడ ఐటీఎల్జీని మనం స్టేకింగ్ చేసుకోవడం ద్వారా అండి ఐటీఎల్ని కూడా పొందే అవకాశాన్ని మనకైతే ఇస్తున్నారండి. అది కూడా మనకైతే ఫ్రీగానే ఇస్తున్నారు. సో మనకి ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యేది, అదేవిధంగా మనమైతే యుటిలిటీలో వాడుకోవడానికి అయితే బాగా ఉపయోగపడేది ఐటీఎల్జీ కంటే కూడా ఐటీఎల్ అండి. సో అది మీరు గమనించాలి. సో ఇది ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఇస్తున్నాం కాబట్టి ఐటీఎల్జీ కలిగి ఉన్న వారైతే విజేతలని మనకి వీరి పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నారండి. ఇంకా దాంతోపాటు ఐటీఎల్ఎక్స్ డెఫీ వెబ్3 వ్యాలెట్లో అంటే మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో ఆర్థిక సాధనాలను అభివృద్ధి చేసినప్పుడు బలమైన స్థానాన్ని తిరిగి కలగడం. ఎందుకంటే ఐటీఎల్ఎక్స్ యొక్క ప్రధాన భాగం అనేది ఐటీఎల్జీగా ఉంటుంది. సో నేను చెప్పాను కదా, మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో గ్యాస్ ఫీ కట్టాలంటే మన దగ్గర బిఎన్బి కావాలండి ప్రజెంట్ అయితే. సో కొంతకాలానికి ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చిన తర్వాత మనమైతే గ్యాస్ ఫీ కట్టడానికి మన సొంత డబ్బులు కేటాయించి క్రిప్టో కొనవలసిన అవసరం లేకుండా ఐటీఎల్జీనే మనమైతే ఇక్కడ గ్యాస్ ఫీ కింద పే చేసుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం ఇచ్చారండి. ఇదైతే చాలా చాలా పెనుమార్పు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కరెన్సీని మనకు ఫ్రీగా ఇస్తున్నారు కదా. గ్యాస్ ఫీ అక్కడ తీసుకునేది రియల్ కరెన్సీనే తీసుకుంటారు యాక్చువల్గా అయితే, కానీ దానికి బదులుగా ఐటీఎల్జీని కూడా తీసుకుంటున్నారండి. మన ఇంటర్లింక్ సభ్యులకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేతి డబ్బులు పడవండి. అంటే ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే స్వాప్ అయినా ట్రేడ్ అయినా మీ దగ్గర గ్యాస్ ఫీ కావాలండి, ఒక 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ. అది ఎప్పటికప్పుడు అయిపోయినప్పుడల్లా కొనుక్కోవాలి. కానీ ఆ పని కూడా ఇబ్బంది లేకుండా ఆ ఐటీఎల్జీని కూడా మేమే డిస్ట్రిబ్యూట్ చేస్తాము మన ఇంటర్లింక్ సభ్యులకు మాత్రమే చెబుతున్నారండి. సో ఇంటర్లింక్లో ఉన్న వాళ్ళని ఎన్ని రకాలుగా చూసుకున్నా విన్నర్స్ని చేయడానికి, విజేతలుగా మార్కెట్లో ఉంచడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడానికి వీళ్ళు చేసే శ్రమ కానీ, వీళ్ళు చేసే వర్క్స్ కానీ, డెవలప్మెంట్స్ కానీ చాలా చాలా ఆశ్చర్యంగాను, ఇంకా దాంతోపాటు చాలా చాలా మంచిగా అయితే అనిపిస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ని ఎక్కువ మంది నమ్మడం కూడా వీళ్ళ పనితీరు చాలా చాలా బాగుంది. కాబట్టే ఈ ప్రపంచం అయితే అన్ని మైనింగ్ యాప్ల కంటే కూడా ఇంటర్లింక్ని ఎక్కువ ట్రస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. అది అందరికీ తెలిసిన వాస్తవేనండి. సో ఇదండి మనకైతే బేసిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ వీసా ఇంటర్ కార్డ్ అనేది మనకు ఇంటర్లింక్లో వీసా కార్డ్ అనేది విస్తృతంగా ఉపయోగించబడుతున్నప్పుడు ఐటీఎల్జీ ఖర్చు మరియు ట్రాన్సాక్షన్ ఫీజు కూడా క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్గా పనిచేస్తుంది. సో ఇదండి మనకి క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాను చెబుతున్నారు. ఎవరు? ఇంటర్లింక్ వీసా కార్డ్ని యూజ్ చేసుకొని పేమెంట్ చేసే వాళ్ళందరికీ కూడా క్యాష్ బ్యాక్ అయితే ఇస్తామని చెప్పారండి. చాలా చాలా మంచి విషయం. గ్లోబల్ ఆడియన్స్ని, గ్లోబల్ యూజర్స్ని అయితే అట్రాక్ట్ చేయడానికి అయితే క్యాష్ బ్యాక్ అనే పాయింట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మనకి, మన ప్రాజెక్ట్కి అయితే. సో మన ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుందంటే మనకి వెళ్తున్నట్టు ఆటోమేటిక్గా. ఎక్కువ ఐటీఎల్జీని కలిగి ఉండడం వల్ల ఆస్తి విలువ వేగంగా పెరుగుతుంది. ఎన్నోసార్లు చెప్పానండి, మళ్ళీ చెబుతున్నారు వీరు కూడా. ఎక్కువ ఐటీఎల్జీని మీరు సంపాదించుకోండి మైనింగ్ రూపంలో, ఎక్కువ ఆదాయాన్ని 100కి 100% తీసుకుంటారు ఇంటర్లింక్ ప్రోగ్రాంలో అయితే. సో ఇక్కడ పేమెంట్ గేట్వే మరియు రిజర్వ్ ఆస్తిగా ఉంచినప్పుడు ఐటీఎల్ వలే కాకుండా ఇంటర్లింక్ వ్యవస్థలో పాల్గొన్నప్పుడు ఏదైనా వ్యక్తి లేదా వ్యాపారం కలిగించినప్పుడు కీలకమైన ప్రారంభ బిందువుగా ఐటీఎల్ కంటే కూడా మీకు ఐటీఎల్జీనే ఇక్కడ కనిపిస్తుంది. మనం ట్రాన్సాక్షన్ మొదలయ్యి కంప్లీట్ అవ్వాలంటే ఐటీఎల్ కావాలి, కాదనట్లేదు. కానీ ఐటీఎల్జీ యొక్క హెల్ప్ లేకుండా ఏ ట్రాన్సాక్షన్ కూడా కంప్లీట్ అవ్వదు అని బలగుద్ది చెబుతున్నారండి. సో అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఐటీఎల్జీ విలువైందే, దాని ద్వారా వచ్చి ఐటీఎల్ కూడా విలువైందనండి. రెండు కూడా మనకు విలువైందని చెప్పాలి. ఎవరైనా సరే ఓటీసీ మార్కెట్లో ఐటీఎల్ కొనుగోలు చేసి దాన్ని కూడబెట్టుకోవచ్చని చెబితే వారు బహుశా చాలా సరళంగా ఆలోచిస్తున్నారు. సో మనకు ఓటీసీ మార్కెట్లో ఐటీఎల్జీ కన్ఫర్మ్ అయిందండి. ఐటీఎల్జీ కలిగి ఉన్నవారు స్టేకింగ్ మెకానిజం ద్వారా మార్కెట్కు జారీ చేయబడిన ఐటీఎల్ సరఫరాను నియంత్రిస్తారు. మరో మాటలో చెప్పాలంటే ఐటీఎల్జీ కలిగి ఉన్నవారు ఓటీసీ మార్కెట్లో ఐటీఎల్ విలువను నిర్ణయిస్తారు. చెప్పాను కదండి, ఓటీసీ మార్కెట్ అంటే క్రిప్టో ఎక్స్చేంజ్కి సంబంధించింది కాదు. ఇది మన లొకాలిటీలో ఉండే మన లోకల్ మార్కెట్తో సమానం. సో ఐటీఎల్జీ హోల్డర్సే ఈ ఓటీసీ మార్కెట్లో దాని యొక్క స్పెషల్ ప్రైస్ని నిర్ణయించుకుంటారు. ఇది క్రిప్టో ఎక్స్చేంజ్తో సంబంధం లేని వాల్యూ అండి. వీళ్ళే మాట్లాడుకోవాలి దాని గురించి. అయితే ఐటీఎల్ వాల్యూ కూడా మనకి ఏ విధంగా నడుచని చెబుతున్నారు. రాబోయే గేమ్లో మీరు ఇంతకు ముందు చూసిన వాటిని భిన్నంగా ఉంటుంది. గత అనుభవం విజయానికి హామీ ఇవ్వదు. దీర్ఘకాలిక వృద్ధి మరియు తెలివైన వ్యూహం ఉన్నవారు మాత్రమే గెలుస్తారు. ఓపికగా ఇంటర్లింక్లో మైనింగ్ చేసుకుంటూ ప్రతి అప్డేట్ని తెలుసుకుంటూ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు చేస్తున్న పార్ట్నర్షిప్లు ఏమిటి, వీళ్ళకున్న కొలాబరేషన్లు ఏమిటి, వీళ్ళకున్న బ్యాక్ అండ్ టీమ్ ఏమిటి, అవన్నీ తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ కోసం సమయాన్ని కేటాయిస్తారో వారికి మాత్రమే విజయం అయితే లభిస్తుంది. వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ యొక్క ఆటలో
గెలుస్తారని మనకైతే గేమ్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సింపుల్‌గా అర్థం కావాలి కాబట్టి. సో, ఆల్రెడీ మీరు ఆ ఫేజ్‌లో ఉన్నారు కాబట్టి, ఆ దశలో నేను, మీరు మనందరం ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారు. సో, చూడని వాళ్ళు చాలామంది కూడా మిస్ అయ్యారండి. వాళ్ళు కూడా ఆల్రెడీ మంచి నమ్మకంతోనే ఇంటర్‌లింక్‌లో మైనింగ్ చేసుకుంటున్నారు. మన నమ్మకం 1% కూడా వమ్ము కాదండి. అంతకంతకు లాభమే మనందరికి ఖచ్చితంగా రాబోతుంది. అందరూ గమనించండి ఈ పాయింట్ అయితే. సో, ఈ విధంగా ఐటీఎల్జీని అయితే మనకి రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేస్తారు. ఇన్ డెప్త్‌గా ఒక వీడియో కావాలంటే మనం అయితే నెక్స్ట్ మాట్లాడుకుందామండి. ఐటీఎల్జీ యొక్క విలువ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. దీని యొక్క యూసేజ్ ఏమిటి? సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఇంటర్‌లింక్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా థ్యాంక్ యూ.